రైతు బంధు పెట్టారు. కానీ ఇచ్చిన హామీలు ఇంటికో ఉద్యోగం కానీ అదేవిధంగా 3 ఎకరాల భూమి కానీ ఇచ్చిండ్రా? ఏమి చేయని వాళ్ళు మాట్లాడుతున్నారు. ఎందుకంటే వాళ్ళకి భయం పుట్టుకున్నది. మా పార్టీ ఉంటుందా పోతుందా? ఒకరి తర్వాత ఒకరు ఈనాడు కాంగ్రెస్ లో చేరుతా ఉన్నారు. కాంగ్రెస్ మీద అభిమానం పెరిగింది ప్రజలకు. ఇవాళ సోనియా గాంధీ తప్పనిసరిగా అమలు చేస్తుందనే నమ్మిక ప్రజల్లో ఉన్నది. ఆ నమ్మిక వీళ్ళు పూర్తి చేస్తే మా బీఆర్ఎస్ కు మరి నామరూపాలు ఉంటాయా పోతాయా అనే భయంతో రోజు ఏదో ఒక మీద ట్విట్టర్లో మాట్లాడడం అది న్యాయం కాదురా బాబు. మేము తప్పనిసరిగా అమలు చేస్తాం. అమలు చేయనప్పుడు మాట్లాడితే ఐ కెన్ అండర్స్టాండ్. ఆల్రెడీ బస్సు పెట్టేసిండ్రు. ఏది ఇవాళ బస్సులలో ఫ్రీ అన్నం ఇచ్చేసినాము. అదేవిధంగా మహిళలకు సాయం చేయాలని గతంలో రాహుల్ గాంధీ గారు 73-74 అమెండ్మెంట్ తెచ్చి పంచాయతీరాజ్ నగరపాలికలలో బిల్లు తెచ్చారు. ఇవన్నీ మేము చేసినాం. రేపు చేయబోతున్నాం. దానికి ఇలాంటి అలిగేషన్స్ బాగలేదు. ప్రజలు నవ్వుకుంటున్నారా బాబు. మీకు అర్థం చేసుకుంటారు. మీరు ఏం ట్విట్టర్లో చేసినా పేపర్లో చూసి అరే ఒకడు అడుగుతున్నాడు, అరే క్యాజీ बीआरएस वाले को अभी क्या जल्दी है? आप लोग करते बोले तो इन लोग क्यों रोजाना बयानबाजी कर रहे అంటున్నారు. దాన్ని తగ్గించమని చెప్తున్నా. నేను బాలలాగా మాట్లాడాను. ఒక కల్చర్ లో మీకు 10 ఏళ్ళు మీరు ప్రభుత్వంలో ఉన్నారు. ప్రభుత్వంలో ఉండి ఈనాడు అపోజిషన్ మీద లేనిపోని అలిగేషన్స్ ఇంకా పనే కాలే. అదేవిధంగా కేంద్రంలో నరేంద్ర మోడీ గారు 2 కోట్ల ఉద్యోగాలు అన్నాడు, అది చేయలేదు. వీటికి అన్నిటికీ ఒకటే భయం చుట్టుకున్నది, అటు బీఆర్ఎస్ కు ఇటు బీజేపీకి. ఎట్టి పరిస్థితులలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటది. సోనియా గాంధీ భయంతో ఈ అలిగేషన్స్, ఈ 420 అని ఇంకో 440 అని ఏదేదో చెప్తున్నారు ట్విట్టర్ లో. ఇది మంచి పద్ధతి కాదనేది నా ఉద్దేశం. ఒక సీనియర్ నాయకుడిగా ప్రజలు ఈనాడు నమ్మికతో ఆనాడు ఏది 28 కాంగ్రెస్ ఫౌండేషన్ లో డిక్లేర్ చేశాము. ఇంకా 6వ తేదీ దానికి టైం ఉన్నది. ఏది వైట్ కార్డు అదేవిధంగా ఆధార్ కార్డుతో వచ్చినటువంటి వాళ్లకు అన్ని అందించడానికి ప్రయత్నం చేస్తుంటే మీరు ఈ అలిగేషన్స్ మానుకోండి. తప్పనిసరిగా మేము అమలు చేస్తాం. మరొకసారి చెప్తున్నా, ఇలాంటి అలిగేషన్ల ప్రజల్లో పస లేదు. మీరు ఏమన్నా చేసి అడుగుతాయి. ఇప్పటిదానికి ఎవరికి ఇచ్చిండ్రా బాబు? 3 ఎకరాలు ఇచ్చిండ్రా? అదేవిధంగా ఇంటికో ఉద్యోగం ఇచ్చిండ్రా? అది దాని గురించి అదే ప్రజలు బుద్ధి చెప్పినా ఇంకా మీకు బుద్ధి రాలేదనేది నా ఉద్దేశం. ఏదైనా ఇవాళ నేను పేపర్లో చూసిన ఏది రేవంత్ రెడ్డి గారు సోనియా గాంధీ గారికి చెప్పడం, ఆమె ఖమ్మం నుంచి వస్తే దానికంటే అదృష్టం ఏముందిరా బాబు. నేను అనుకున్న పోటీ చేయాలని ఆ అమ్మనే వచ్చిన తర్వాత ప్రతి మండలం ఆమె నిలబడతానికి వస్తా అంటే అందరికంటే ముందు నేను ముందుండి అన్ని నియోజకవర్గాలలో తిరుగుతా. ఎందుకంటే నేను మొదలే ఆలోచన చేసి నుండి ఆనాడు ఖమ్మంలో రాజీవ్ గాంధీ గారు 2 సార్లు వచ్చాడు. ఆనాడు ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి, వెంకటరావు పిసిసి ప్రెసిడెంట్. ఫ్లడ్స్ వచ్చినప్పుడు వచ్చాడు. ఇంటీరియర్ విలేజెస్ లో ట్రైబల్ విలేజ్ లో పోయాడు. ఆ అమ్మ వస్తే ఇంతకంటే సంతోషం ఏమిందిరా బాబు నాకు. ఇంటింటికి తిరుగుతా హైయెస్ట్ మెజార్టీతో సామాజిక న్యాయం చేసే తల్లి వస్తున్నది. నాడు కొత్తగూడెంలో మొదలు పెట్టారు తెలంగాణ ఉద్యమం. మా బతుకు తెరువుకు అన్యాయం జరుగుతుంది, అక్కడికే వస్తుందంటే అంతకంటే అదృష్టం ఏముందిరా బాబు. సామాజిక న్యాయం వస్తుంది, బడుగు బలైన వర్గాలకు న్యాయం అవుతుంది. ఆమె వచ్చి ఇక్కడ పోటీ చేస్తే అన్ని నియోజకవర్గాలు తెలంగాణలో ఉన్నటువంటి 17 నియోజకవర్గాలలో ఆమె ప్రభావం ఉంటుంది. నేను తప్పనిసరిగా ఆమెను ఇంటింటికి తిరిగి ఆమెను గెలిపించడానికి సాయశక్తుల గతంలో నాకున్నటువంటి ఇందిరాగాంధీ పరిచయం కానీ రాజీవ్ గాంధీ ఇవాళ సాక్షాత్తు సోనియా గాంధీ గారు రాజీవ్ గాంధీ గారి సతీమణిగా ఇందిరాగాంధీ కోడలుగా వస్తుంటే నేను తప్పనిసరిగా స్వాగతించడం కాదు. రేపు 21 తారీఖు తర్వాత రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ టోర్నమెంట్ 21కి అయిపోతుంది. 25 నుంచి ప్రతి
నియోజకవర్గంలో తిరుగుతా. మా సోనియమ్మ వస్తుందిరా బాబు, అందరూ ఇంటి ఇల్లాదులు ప్రతి ఒక్కరు కూడా మన తెలంగాణకు న్యాయం చేసిన తల్లి, సామాజిక న్యాయం గురించి అడుగుతున్నటువంటి ఆయన ఏదైతే రాజీవ్ గాంధీ అడిగాడు, అదేవిధంగా రాహుల్ గాంధీ కూడా అదే మాట్లాడుతుండు. క్యాచ్ వైస్ మనకు లాభం జరుగుతుంది. ఇలాంటి ఆలోచన నిజంగా కూడా రేవంత్ రెడ్డి గారు తీసుకున్న ఆలోచన మేమందరం సపోర్ట్ చేస్తున్నాం. ఆమె నిలబడతాంటే అంతకంటే అదృష్టం ఏమున్నదిరా బాబు. మేమందరం సంతోషంగా ఆమెకు స్వాగతిస్తాం. హయ్యెస్ట్ మెజార్టీతో గెలిపించడానికి శాయశక్తుల ఒక కాంగ్రెస్ అభిమానిగా, సోనియా ఇందిరాగాంధీ కుటుంబానికి అభిమానిగా గ్రామాలలో కూడా తిరిగి ప్రచారం చేస్తూ అప్పుడే ఖమ్మం జిల్లాలో పెద్ద ఎత్తున ఆనాడు 4-5 ఏళ్ల క్రితం మల్లికార్జున్ ఖర్గేని పిలిపించే రాజీవ్ గాంధీ స్టాచ్యూని ఇనాగ్రేషన్ చేశాను. కనుక తప్పనిసరిగా ఆమె వస్తే మేము స్వాగతిస్తామని మీ ద్వారా చెప్తున్నాం. తప్పనిసరిగా హయ్యెస్ట్ మెజార్టీతో గెలిపించి అన్ని ఏది పార్లమెంట్ సెగ్మెంట్ లో గెలవడానికి సోనియా గాంధీ ఎఫెక్ట్ తప్పనుకుంటుంది. దానివల్ల వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో 2024లో రాహుల్ గాంధీని ప్రధానమంత్రి, ఇండియా కూటమిని గెలిపించడానికి శాయశక్తుల కృషి చేస్తాం. తప్పనిసరిగా ఈసారి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడనేది నాకు గట్టి నమ్ముకున్నది. ఎందుకంటే ఆయన తిరిగినటువంటి కన్యాకుమారి నుంచి కశ్మీర్ దానిగా ప్రజలలో అభిమానం వచ్చింది, బడుగు బలహీన వర్గాలలో వచ్చింది, నిరుద్యోగ యువకులలో వచ్చింది, అదేవిధంగా రైతులలో వచ్చింది. కనుక ఆయన మీద అభిమానం ఇక్కడే కాదు అన్ని రాష్ట్రాలలో మెజార్టీ రావాలి. ఆయన దేశానికి ప్రధానమంత్రి కావాలి. థ్యాంక్ యూ.